आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। ज़िला एसपी आदिलाबाद अखिल महाजन IPS ने कहा कि ज़िला पुलिस इंतज़ामिया ज़िला आदिलाबाद को मंशियात से पाक बनाने और आवाम को अच्छी सर्विस फराहम करने के लिए सख्त मेहनत कर रही है। इन्होंने ज़िला आदिलाबाद की आवाम से ख्वाहिश करते हुए कहा कि वह नशावर अशिया से दूर रहे। ज़िला आदिलाबाद के चौड़ा मंडल के सिलाड़ा गांव में फसल के खेतों के दरमियान में गैर क़ानूनी तौर पर उगाए जा रहे गांजे के पौधों को इचौड़ा पुलिस ने ज़ब्त किया। ज़िला SP आदिलाबाद अखिल महाजन IPS ने मंगल के रोज़ इचौड़ा पुलिस स्टेशन में मुनक़िद एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए तफसीलात का इंकशाफ किया। इन्होंने बताया कि मुसद्दिक़ा इत्तला की बुनियाद पर इचौड़ा पुलिस ने इचौड़ा मंडल के सिराड़ा गांव में छापा मारते हुए 4 लोगों के फसल के खेतों के दरमियान में गैर क़ानूनी तौर पर उगाए जा रहे तकरीबन 18 लाख रुपये मालियत के 180 गांजे के पौधे ज़ब्त करते हुए 4 मुलजिमान को गिरफ़्तार करते हुए इन चारों के ख़िलाफ़ मुख्तलिफ़ दफ़ात के तहत 4 मुक़दमात दर्ज किए हैं। इन्होंने कहा कि आदिलाबाद ज़िले में किसी भी सूरत में गांजे की काश्त, तिजारत या इस्तेमाल नहीं किया जाना चाहिए। इन्होंने कहा कि ज़िला पुलिस इंतज़ामिया ज़िले भर में मंशियात के ख़ात्मे के लिए सख्त मेहनत कर रही है। इन्होंने कहा कि आदिलाबाद ज़िले में मंशियात सप्लाई करने वालों, ताजिरों और इस्तेमाल करने वालों को तलाश करने के लिए खुसूसी टीमें तश्कील दी गई हैं। इस मौके पर उटनूर ASP काजल सिंह, IPS इचौड़ा सर्कल इंस्पेक्टर E भीमेश, SI तिरुपति के अलावा दीगर अमला मौजूद था। ASP टीम అక్కడ పోయి అక్కడ 4 ఫీల్డ్స్ మనం చెక్ చేయడం జరిగింది. 4 వారు దున్నా ఫామ్లో ఆ గాంజా పెట్టుకున్నారు. 4 ఫార్మర్స్ వాళ్ళ పైన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు చాకటి సోనేరావు, దుర్వా లవకుష్, అరక జంగుబాబు అండ్ దుర్వా అరుణ్. వీళ్ళ 4 వీళ్ళ సొంత ల్యాండ్ 6 పట్టా కూడా అయింది. దానిలో వీళ్ళు ఇది గాంజా వీళ్ళు పత్తి చేనులో అండ్ జొన్న చేనులో పెట్టుకోవడం జరిగింది. దాదాపు 8 ఫీట్స్ ప్లాంట్స్ ఉన్నాయి. టోటల్ 181 పెద్ద పెద్ద గాంజా ప్లాంట్స్ మనం సీజ్ చేయడం జరిగింది. దాని విలువ 18 lakhs ఉంది. వీళ్ళంటే రెగ్యులర్గా కన్ఫెషన్లో కూడా రెగ్యులర్ ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇట్లా చేసి బయట వాళ్ళకి అమ్మడం జరిగింది, ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇది వీళ్ళపైన కేసు చేసిన వల్ల వీళ్ళ మనం 6 పట్టా కూడా సీజ్ చేసాం, పాస్బుక్స్ సీజ్ చేసాం. అది కలెక్టర్కి ఇప్పుడు రాస్తాము. దట్ వీళ్ళకి గవర్నమెంట్ నుండి ఏమేమి రైతులు లేకపోతే ఏమైనా ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఏమేమి ఫీల్డ్కి అగ్రికల్చర్ ఫీల్డ్కి ఏమేమి బెనిఫిట్స్ వస్తుంది అది ఆపమని కలెక్టర్కి కూడా రాస్తాం. సో దట్ ఆ గాంజా ఎవరైనా పండిస్తున్నారు వాళ్ళపైన కూడా కొంచెం భయం ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా ఇది బంద్ చేస్తారు. ఎందుకంటే గాంజా పండించాలి, ఇది పండకపోతే బయట దొరకడం కష్టమవుతుంది. సో మన ఏమేంటి అంటే మన ఆదిలాబాద్ జిల్లా లేకపోతే తెలంగాణకి కొంచెం డ్రగ్ ఫ్రీ చేయాలి. మన ఆనరబుల్ CM సార్ కూడా దీనిపైన చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. దట్ గాంజా ఫ్రీ, మనం డ్రగ్ ఫ్రీ తెలంగాణ క్రియేట్ చేయాలి. ఇంకా ఇది కాకుండా కూడా ఆదిలాబాద్లో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు పండిస్తున్నారు. అది కూడా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేపిస్తున్నాము. మీ అందరితో అదే మనవి దట్ మీరు ఇది అన్నీ ఏమైనా పరిస్థితి ఇట్లా పండించుకోవడం ఏమైనా నడుస్తున్నాయి, మీరు ఇది బంద్ చేయండి. ఎందుకంటే మన నిఘా ఉంటుంది. మళ్ళీ రేట్స్ మనం కంటిన్యూస్గా పెడతాం. మీ అనవసరంగా ఇది గవర్నమెంట్ నుండి వచ్చిన అన్ని బెనిఫిట్స్ కూడా ఆగిపోతుంది దానివల్ల. సో దయచేసి మీరు ఏమైనా వేరే పని చేయండి, మంచి పని చేయండి. ఏమైనా మీకు హెల్ప్ కూడా కావాలంటే మనం త్వరగా మన జిల్లాలో ఒక జాబ్ మేళా కూడా ఏర్పాటు చేస్తాం. సో దట్ మీరు అక్కడ వచ్చి కూడా మంచి పని కూడా మీరు ఆ డైరెక్షన్కి కూడా పోవచ్చు, ఆ స్పోర్ట్స్ మీరు ఆడుకోవచ్చు. బట్ ఇట్లయినా ఇల్లీగల్ పని చేయకండి. ఆల్రెడీ మనం ఉత్తునూరులో అందరు పెద్ద మంచిలో మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ పాయింట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. పెద్ద మంచి అంటే ఈ ఎక్కడైనా ఇది ఆదిలాబాద్లో గ్రోయింగ్ ఏరియాస్ ఉన్నారు, ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ ఇది మనం మొత్తం బంద్ చేయాలి. ఇది కాకుండా మనం కన్జ్యూమర్స్ పైన కూడా లేకపోతే పెడ్లర్స్ ఉంటారు, స్మగ్లర్స్ ఉన్నారు, ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, వాళ్ళ పైన కూడా మనం గట్టిగా పోతున్నాము. ఇప్పుడు వీళ్ళకి ఇప్పటి వరకు ఎవరెవరికి వీళ్ళ అమ్మారు ఆ డీటెయిల్స్ కూడా వెరిఫై చేపిస్తాము. వాళ్ళ ఎవరెవరికి ఇప్పుడు ఇది ఎవరెవరికి అమ్ముతారు అది కూడా వెరిఫై చేయించి వాళ్ళకు కూడా కేసెస్లో ఇన్వాల్వ్ చేస్తాము. రెగ్యులర్గా మన జిల్లాలో గాంజా పైన మనం ఆదిలాబాద్ టౌన్ ఉండొచ్చు లేకపోతే ఉత్తునూరు ఉండొచ్చు, గాంజా పైన చాలా స్ట్రిక్ట్గా మనం పోతున్నాము. కాకుండా చెప్పాలి అంటే మనం ఐ థింక్ 15 days బ్యాక్ ASP ఆధ్వర్యంలో ఉత్తునూరులో
దాదాపు 4 కేసెస్ అయినాయి. 5 kg ఒక కేసులో, 1.5 kg ఒక కేసులో, 2 kg ఒక కేసులో గాంజా పట్టుకోవడం జరిగింది. సో మీ అందరు ప్రెస్ మిత్రులు కూడా ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే, ఇది చూసిన వాళ్ళు జనాలు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గాంజా గురించి మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ కూడా మనం సీక్రెట్గా పెడతాం. దానికోసం కూడా ఏఎస్పీ నెంబర్కి, లేకపోతే నా నెంబర్కి, లేకపోతే మెసేజ్ యువర్ ఎస్పీ యొక్క మనం నెంబర్ ఏర్పాటు చేసాం. దానికి కూడా ఇన్ఫర్మేషన్ పెడితే మనం మీ ఇన్ఫర్మేషన్ కూడా గోపిగా పెడతాం. సో దట్ ఆ టీజీ న్యాబ్ లాగా మన జిల్లాలో కూడా ఏడీబీడీ అనేవి ఆదిలాబాద్ నార్కోటిక్ ఎంట్రీ బ్యూరో ఒక ఏర్పాటు చేసి దీనిపైన ఫోకస్ చేస్తాం.